హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజు మనము గోవాడలోని మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి గోవాడ అనేది ఎలా ముస్తాబు అవుతుందో, శివరాత్రి ఉత్సవాలకి ఎలా ఇక్కడ జరగబోతున్నాయో అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇదైతే ప్రస్తుతం మనం చూస్తున్న ఏరియా గోవాడ ఊరు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ చూస్తుంటే కనుక ప్రస్తుతానికి రోడ్డు అయితే కొంచెం డ్యామేజ్ అయిన చోటల్లా మంచిగా ఇట్లా గ్రావెల్స్ అవన్నీ తోలేసేసి మంచిగా రోడ్డు వేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూస్తే కనుక ఫ్రెండ్స్, ఇటు రైట్ సైడ్ అయితే మనం తిరునాళ్ళ వైపుకి వెళ్తాము. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక చెరుకుపల్లి అలా వెళ్తాము. ఇప్పుడైతే మనము రైట్ సైడ్ తీసేసుకుని ఇప్పుడు స్ట్రైట్గా మనం తిరునాళ్ళ వైపుకి వెళ్దాము. ఈ రోడ్ ఇంకా ఇంటూరు అలా పొన్నూరు వైపు మీదుగా గుంటూరు అలా వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడికైతే మనము ఇప్పుడు ఈ ఉత్సవాలు జరగబోతున్న ఈ టెంపుల్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇప్పుడే అన్ని సామాన్లు వచ్చి అందరూ మెల్లమెల్లగా ఒక్కొక్కటి కట్టుకుంటా చక్కగా ఇక్కడైతే రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాము ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. తిరునాళ్ళకు సంబంధించిన జైంట్ వీల్ కానివ్వండి, ఇంకా పడవని, ఇలా చాలా రకాలు వచ్చి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా మెల్లగా కట్టుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, తిరునాళ్ళ జరగబోయే ముందు వీళ్ళందరూ ఇవన్నీ తెచ్చుకొని క్రెయిన్లతో వీటన్నిటిని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇంకా 2-3 డేస్లో ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు అనేవి జరుగుతాయి. దానికి ముందుగా వీళ్ళు ఇక్కడ ఎలా వర్క్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్.
ఇక్కడైతే మనకి ప్రస్తుతానికి 2 జైంట్ వీల్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ కట్టేశారు, ఇది 2 కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ట్రైన్ అని, పడవ అని, చిన్నపిల్లలు ఆడుకునేవి ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నాం కదా, వీటన్నిటిని రెడీగా చేశారు పైన కట్టి చేయటానికి. వీడు కూడా ఇక్కడ చూసుకుంటే కనుక వీటన్నిటిని బిగిస్తా మంచిగా సెట్ చేస్తున్నారు. గాయ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ ఛానల్ని చూస్తా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, బావిలో మోటార్ సైకిల్ తిప్పడం అనేది ఇది ఇలా కడతా ఉన్నారు. మీకు లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. అండ్ చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా దెయ్యాల కోట అని చెప్పేసి ఇక్కడ ఇంకొక లాంటిది కట్టారు. ఇలా చాలా రకాలన్నమాట ఎంటర్టైన్ చేయడానికి చాలా చాలా
పరికరాలు అనేవి అయితే ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇంకొక 2 డేస్లో ఇక్కడ తిరునాళ్ళ స్టార్ట్ అవబోతుంది. దీనికి ముందుగా జరుగుతున్నది. ఇంకా కొంతమంది కొట్లు, షాపులు ఇవన్నీ మొత్తం రెడీ చేసుకుంటా ఉన్నారు. మనమైతే ఇటు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇదేమో ట్రైన్ తిరిగే ప్లేస్ ఇది. ఇంకా మనం చూస్తుంటే కనుక మనం చూస్తున్నది ఇది ఈ శివాలయం టెంపుల్ మెయిన్ ముఖద్వారము టెంపుల్లోకి వెళ్ళటానికి. అండ్ ఇటు చూస్తే కనుక ఈ పందిరి పోలీసులు వాళ్ళకని వేశారు, శాంతి భద్రతలో పరిరక్షణ కొరకు, అంటే అల్లర్లు జరగకుండా వాటి కోసం అని చెప్పేసి అలా వేశారనమాట. ఇప్పుడైతే మనం లోపల టెంపుల్లోకి వెళ్దాము ఫ్రెండ్స్. ఈ శివాలయం టెంపుల్ ఇక్కడ ఇదైతే ఓవరాల్గా మీకు లుక్ ఇలా కనపడుతుంది టెంపుల్ మొత్తము. ఇదే ఈ షెడ్ కింద చూసుకుంటే కనుక లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా బారికేడ్లు కట్టేశారు. అండ్ వీళ్ళందరూ చక్కగా పనిచేస్తా బాగా అలసిపోయి కూర్చున్నారు. అండ్ ఇంకా మనం ముందుకెళ్తే కనుక ఇక్కడ ఈ పనులన్నింటినీ నిర్వహిస్తున్న ఈవో గారు ఉన్నారు. అతన్ని అడిగి మనం ఈ సమాచారాన్ని అంతటినీ తెలుసుకుందాము ఫ్రెండ్స్. నమస్కారం అండి, నా పేరు అశోక్ కుమార్. బాపట్ల జిల్లా అమృతూరు మండలం గోవాడలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం తిరునాళ్ళ మహోత్సవం ఈ నెల 26వ తారీఖున మరి జరుగుతుందండి. రాష్ట్రంలో మహాశివరాత్రి అనేది అన్ని దేవస్థానాల్లో ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. కానీ గోవాడలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు 5 రోజులు నిర్వహిస్తాం. ఒక ప్రత్యేకత అండి. 5 రోజులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ గత నెలలోంచి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికే మీరు పరిశీలించారు, భక్తుల సౌకర్యార్థం చలువు పందిళ్ళు వేయటం పూర్తయిపోయిందండి. అలాగే భక్తులు క్యూలైన్లు దర్శనం కోసం, అభిషేకాల కోసం క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశాము.
అలాగే మెడికల్ క్యాంపు కోసం ఒక ప్రత్యేకమైన సెంటర్ ఏర్పాటు చేశాము. ఇక దేవస్థానానికి అంతా కూడా అన్నీ కూడా ప్రారంభంతో సహా రంగులు కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లైటింగ్ డెకరేషన్ చేస్తున్నారు. ఈ శివరాత్రి ఉత్సవాలకి మన జిల్లా నలుమూల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా సుమారు ఏటా 1,50,000 మంది భక్తులు వస్తుంటారు. అంతమందిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాము. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయండి. రేపటి నుంచి ఇక్కడ ఉత్సవాలు స్టార్ట్ అంటే 5 రోజుల ఉత్సవాల్లో మొదటగా రేపు ప్రారంభమవుతుందండి. రేపు దేవస్థానం ఒక ఉండిలను గ్రామోత్సవంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. రేపటి రోజున 25వ తారీఖున దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన ప్రభ ఉంటుంది, ఎలక్ట్రికల్ ప్రభ. దాన్ని 25వ తారీఖున ఆ ప్రభను ఆవిష్కరిస్తారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, ప్రభ సెట్టింగ్ కూడా అక్కడ వేస్తున్నారండి. గాలిగోపురం ఎదురుగా ప్రభ సెట్టింగ్ వేస్తారు. ఈ ప్రభ సెట్టింగ్ 25వ తారీఖున కంప్లీట్ అవుతుంది. 25వ తారీఖు అర్ధరాత్రి నుంచి మనకి ఇక్కడ 2,000 రూపాయలు, 500, 200 చొప్పున అభిషేకాలు స్టార్ట్ అవుతుంటాయి. 2,000 రూపాయల అభిషేకాలు గర్భాలయంలో స్లాట్ వారీజ్గా అంటే ఒక్కొక్క స్లాట్కి వచ్చి 5 ఫ్యామిలీలు 6 ఫ్యామిలీలు పంపించి అభిషేకాలు చేపిస్తుంటాము. అలాగే రాహుకేతు మండపంలో అక్కడ 500 రూపాయల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అభిషేక మండపం ప్రత్యేక మండపం ఉంది మన దేవస్థానంలో. అందులో 200 రూపాయల అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. గర్భాలయంలో జరిగే అభిషేకాలు రేపు 25వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యి 26వ తారీఖు ఉదయం అంటే శివరాత్రి ఉదయం 6:30, 7 గంటలకి క్లోజ్ చేస్తామండి. అక్కడి నుంచి కేవలం గర్భాలయంలో దర్శనాలు మాత్రమే ఉంటాయి, ఇంకా అభిషేకాలు ఉండవు. అక్కడ అభిషేకాలు కావాల్సిన వాళ్ళు రాహుకేతు మండపంలోను అభిషేక మండపంలో జరిగే అభిషేకాలు మాత్రమే పాల్గొనాలి. గర్భాలయంలో ఇంకా అభిషేకాలు ఉండవని భక్తులు గమనించాలండి. భక్తులు జిల్లా నలుమూల నుంచి రావడం కోసం మేము ఆర్టీసీ వారితో సంప్రదించి తెనాలి, పొన్నూరు, బాపట్ల, రేపల్లె 4 డిపోల నుంచి సుమారు 100 బస్సులు మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. 4 డిపోల నుంచి బస్సులు కంటిన్యూగా దేవస్థానానికి ఉంటాయండి. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరి గోవాడ వచ్చి శ్రీ బాలకోట స్వామి దేవస్థానాన్ని మరి దర్శించి స్వామివారిని మరి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా ఈ దేవస్థానం దగ్గర నుంచి కోరుతున్నామండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, టెంపుల్ లోపల వ్యూ చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ అన్నీ నీట్గా సర్దేసేసి టెంపుల్ని క్లీన్ చేస్తా ఉత్సవాలకు రెడీ చేస్తూ ఉన్నారు. లోపల వ్యూ అయితే మీకు ఇలా కనపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా ఈ యొక్క శివరాత్రి యొక్క ఉత్సవాలు ఎలా జరుపుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. మీ ఊరికి దగ్గరలో ఏ ఊర్లో ఇలా ఉత్సవాలు చేసుకుంటారో వాటన్నిటి గురించి ఫ్రెండ్స్. ఇంకా ఇటువైపు చూసుకుంటే కనుక ఇది తూర్పు వైపు ముఖద్వారం, ఇది టెంపుల్లోకి రావటానికి. మనకి ఎదురుగా చూస్తే కనుక కొంచెం దూరంలో కరెంట్ ప్రభ అనేది కడతా ఉన్నారు.
ఇక ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఈ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అని చెప్పేసి ఇది ఒక ఇదిలాగా చేసి పెట్టారు, దారిలాగా. ఇట్లా టెంపుల్ చుట్టూరు బారుకి ఇదంతా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వ్యూ మనకి ఇలా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్కి ఇట్లా రైట్ సైడ్ చూస్తే కనుక వీళ్ళందరూ ఇట్లా స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు కూడా ఇక్కడ పెద్ద కొట్టులు లాంటివి పెట్టుకున్నారు. ఇంకా ఇటువైపు కూడా మొత్తానికి అన్నీ సర్దుకుంటా ఉన్నారు. ఓవరాల్గా మీకు వ్యూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. గాయస్, ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.